బీజేపీ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే, దేశంలో ఏ నిరసన వచ్చినా, అల్లకల్లోలం జరిగినా, అంటే దేశంలో ప్రజలు తమ సమస్యల మీద పోరాటాలు చేసినా అది వాళ్ళకి వ్యతిరేకంగానే కనిపిస్తుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి, వాళ్ళ డిమాండ్లని వాళ్ళ కోరికల్ని తీర్చాలి అనే స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసుల్ని నక్సలైట్లు ఉన్నారు అక్కడ అని ఆపరేషన్ కగార్ పేరుతో మేము నక్సలైట్లని తుదముట్టిస్తామని చెప్పి అంతం చేస్తాం, ఖతం చేస్తామని ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ మారణకాండ చేశారు. ఆ తర్వాత ప్రశ్నించే వాళ్ళందరినీ జైళ్లలో నిర్బంధించారు. వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఆ తర్వాత కమ్యూనిజమే మాకు పనికిరాదు, కమ్యూనిజాన్ని తుదముట్టిస్తాం, కమ్యూనిజాన్ని కూడా మేము స్పేర్ చేయం, అంతం చేస్తాం కమ్యూనిజాన్ని అని అన్నారు. ఇప్పుడు గాంధీయిజం అంటే వీళ్ళ కక్ష సాధింపు నఫ్రత్ ఎక్కడికి పోయిందంటే, గాంధీని నెహ్రూలను కూడా భరించే స్థితి లేదు. గాంధీ నెహ్రూలని వాళ్ళు ఇవాళ వ్యతిరేకించడమే కాకుండా గాంధీయిజం అంటే కమ్యూనిజం అయిపోయింది, నక్సలిజం అయిపోయింది, ఇక గాంధీయిజం కూడా పనికిరాదంటున్నారు. గాంధీయిజంని కూడా ఖతం చేస్తామంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే, హింసావాదం. ఇవాళ మతం అంటారు, దేవుడు అంటారు, ఇవాళ హింసను మాత్రమే ఈ ప్రభుత్వం నమ్ముకుంటోంది, హింసను మాత్రమే ప్రయోగిస్తుంది. నక్సలిజం మీద, కమ్యూనిజం మీద, అర్బన్ నక్సలైట్లు, ప్రజాస్వామికవాదులు, గాంధేయవాదులు. అసలు గాంధేయవాదులు ఇవాళ సోనం వాంగ్చుక్ కావచ్చు, లేకపోతే సిజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు అహింసా పద్ధతుల్లో చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తుంది సత్యాగ్రహం. ఈ దేశంలో గాంధీ సత్యాగ్రహం చేసి అనేక పద్ధతుల్లో భగత్ సింగ్, భాగవతి చరణ్ గుప్తా, రాజ్గురు, సుఖదేవ్, ఇట్లా ఎంతోమంది, యశ్పాల్, చాలామంది, చంద్రశేఖర్ ఆజాద్, అట్లాగే దేవ్ చరణ్, చరణ్ దేవ్, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా స్వాతంత్ర పోరాటాలు చేశారు. ఏ స్వాతంత్ర పోరాటం చేయని పార్టీ దేశంలో ఏమైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ బేస్తో ఉన్న బీజేపీ పార్టీ. దేశ జాతీయోద్యమంలో వాళ్ళ జాడలు లేవు, వాళ్ళ పాత్ర లేదు, దేశం కోసం ఏ రోజు ఆలోచించలేదు. ఈరోజు కూడా అమెరికా ఏం చెప్తే అది. వాళ్ళు అమెరికా ఈజ్ షైనింగ్, ఇండియా ఈజ్ షైనింగ్ అన్నారు నిన్నటి దాకా. ఈరోజు అమెరికా జో హుకుం జీ హుజూర్ అంటున్నారు. అంటే ఒక బానిస ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఉంది. అమెరికాని సంతోషపెట్టడానికైనా సిద్ధపడుతుంది, కానీ ఈ దేశ ప్రజలని సంతోషపెట్టడానికి సిద్ధం కావట్లేదు.